ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లో డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ జనాలకు అధిక వడ్డీ ఆశ చూపి నిండా ముంచేసింది. 3 రాష్ట్రాల్లో 18,000 మంది నుంచి 700 కోట్లు వసూలు చేశారు కంపెనీ నిర్వాహకులు. బాధితులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మాదాపూర్లోని ఆఫీసును మూసివేశారు. ఉద్యోగిపై దాడి చేసినందున ఆఫీసును తాత్కాలికంగా మూసివేశామని నిర్వాహకులు బోర్డు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు, అధిక వడ్డీల పేరుతో మరికొన్ని కంపెనీలు బాధితులను మోసం చేస్తున్న ఘటనలు రోజు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. తాజాగా మాదాపూర్లో ఉన్నటువంటి డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు నిర్వాహకులు. ఈ కామర్స్, B2B రిటైల్ స్టోర్ పేరుతో రన్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ అధిక వడ్డీల ఆశ చూపి సుమారు 700 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో 2 నెలల క్రితం నుంచి కూడా బాధితులకు డబ్బులు ఇవ్వడంతో బాధితులు లబోదిబ్బమంటూ కార్యాలయానికి చేరుకున్నారు. సో ఇక్కడ బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యాలయానికి తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో సుమారు 3 రాష్ట్రాలలో 18,000కు పైగా బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అధిక వడ్డీతో వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొదటగా ఎవరైతే ఈ అధిక వడ్డీతో ఆశ చూపి డబ్బులు ఇన్వెస్ట్ చేశారో సో వాళ్ళందరికీ కూడా డబ్బులు తరచుగా ఇచ్చారు. సో వారు మరికొంతమందిని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేలా ప్రేరేపించారు. సో ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ గత 2 నెలల నుంచి కూడా తిరిగి డబ్బులు ఈ డికాజో సంస్థ ఈ టెక్నాలజీస్ ఇవ్వకపోవడంతో మోసపోయని చెప్పి ఇటు ఆఫీస్కి వచ్చారు. సో ఆఫీస్లో కూడా ఎవరు లేకపోవడంతో ఇక్కడ తాళాలు వేయడంతో కొంత బాధితులు నష్టపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద దాడి చేశారు కాబట్టి మేము కొన్ని రోజుల పాటు ఈ ఆఫీస్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి సో తొందరలోనే ఈ ఆఫీస్ని ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ఈ డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో ఒక నోటీస్ బోర్డు కూడా వెలుస్తూ ఉంది. సో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నప్పటికీ కూడా సో బాధితులలో మాత్రం ఏమాత్రం చైతన్యం రావట్లేదు అనేటువంటిది కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ మోసపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో CCS పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కొన్ని వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అలాగే స్టోర్స్ ద్వారా కామర్స్ రూపంలో కూడా విక్రయిస్తున్నట్టు కొంతమంది బాధితులను నమ్మించారు అని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఈ 700 కోట్ల మేర ఈ యొక్క కంపెనీ వసూలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ బోర్డు తిప్పేయడంతో బాధితులు సుమారు 18,000 పైచిలుకు బాధితులు నష్టపోయామని చెప్పేసి బాధితులు తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఆఫీస్ మొత్తం కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. సో తొందరలో ఓపెన్ చేస్తామని చెప్పి ఒక నోటీస్ బోర్డు ఇచ్చారు. బట్ ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం మాదాపూర్లోనే కాదు ఈ డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో సో ఓల్డ్ సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా ఒక కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. సో బాధితులకు అధిక వడ్డీ ఆశ చూపి ఆ తర్వాత బోర్డు తిప్పేయడం ఈ యొక్క కంపెనీ అలవాటుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మోసపోయినటువంటి బాధితులు CCS పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో CCS పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో 2 వ్యక్తులు ఈ యొక్క కంపెనీ రన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వారిపైన కేసు నమోదు చేస్తూ ఉన్నారు. సో ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలని చెప్పి బాధితులు వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో ఇంగ్లీష్ బ్రహ్మనాయుడుతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.